మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు. మొదటిది, జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి. 2. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి, వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వారు జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలని దూరం పెట్టాలి. 3. ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుణ్ణి, కౌరవులు కర్ణుణ్ణి పొందడం, అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవసేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా. కులమత భేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. 4. అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికమనేది అత్యంత ప్రమాదకరం. 5. ఎవరి పనులు వారే చేసుకోవడం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి. 6. మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. 7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో. కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. 8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితాంతం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, ఇంద్రుడి ద్వారా మహాదేవుడు నుండి పాశుపతాస్త్రం, యుధిష్ఠిరుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. 9. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసినదే. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చినవాడు కదా. 10. స్త్రీలను ఆపదల నుండి కాపాడటం. నిజానికి ద్రౌపది 5గురు భర్తలకు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా. 11. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడడం తెలియక
తనకున్న అర్ధజ్ఞానముతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. ఇలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. 12. స్త్రీని అవమానానికి గురి చేయరాదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవుల్ని, వారి సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం.